బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ హ్యాట్రిక్ సాధించారు. 21,457 ఓట్ల తేడాతో సమీప బీఆర్ఎస్ అభ్యర్థి నందకుమార్ వ్యాసును ఆయన ఓడించారు. రాజాసింగ్ 2014, 2018 ఎన్నికలతో పాటుగా తాజా ఎన్నికల్లోనూ విజయం సాధించారు. పాతబస్తీలో బీజేపీ అగ్రనేత బద్దం బాలరెడ్డి తర్వాత హ్యాట్రిక్ సాధించిన వ్యక్తిగా రాజాసింగ్ రికార్డు సృష్టించారు. ఈ క్రమంలో రాజాసింగ్ ఇంటికి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెళ్లారు. రాజాసింగ్కు కిషన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. దుర్వినియోగము ఒక దిక్కు కోట్లాది రూపాయల ఖర్చు చేసినప్పటికీ కూడా మరి ఇక్కడ ధర్మమే గెలిచింది, ఇక్కడ న్యాయమే గెలిచింది, ఇక్కడ మరి జాతీయ భావజాలమే గెలిచిందనే విషయాన్ని ఈ సందర్భంగా మనయేస్తున్నాను. మజ్లిస్ పార్టీ అనేక రకాలుగా గత అనేక రోజులుగా తప్పుడు ప్రచారం చేయడం, అనేకమైనటువంటి శక్తులు మరి ఇక్కడికి వచ్చి రాజాసింగ్ గారిని ఓడించాలని ప్రత్యేకమైనటువంటి కుట్రలు చేసినప్పటికీ కూడా మరి భారతీయ జనతా పార్టీ గెలవడం ఏదైతే ఉన్నదో, నేను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా గోషమాల్ ప్రజానికానికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇక్కడ రాజాసింగ్ గారి విజయం కోసం కష్టపడేటువంటి పార్టీ కార్యకర్తలకు కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. ప్రత్యేకంగా రాజాసింగ్ గారు 3వ సారి హ్యాట్రిక్ సాధించి శాసనసభ్యుడిగా మరి అసెంబ్లీలో అడుగు